తీసేసిరా దాన్ని ఇంట్లోకా ఎంట్రన్స్ ఇక్కడ పెద్దమ్మ పెద్ద అయినా పడతారు కదా అందుకు పెద్దరా పెద్దమ్మ ఏడున్నారు పెద్దమ్మ పైన పోయిందా టామీ టామీ టామీని చూపి ఏ రా మహేష్ రా రా మహేష్ పేరు అనౌన్స్ చేసిన ఏది మళ్ళీ చెప్పమంటున్నారు యూట్యూబ్ కింగ్ మేకర్ వెళ్దామా పెద్దమ్మ దగ్గర పైకి ఏందమ్మా నేను మీదికి పోతే నువ్వు గీడున్నావు ఈడ కనిపిస్తావు చెప్పు రా మీదికి పోదాం రా రాఖీలు కడతా వస్తావా పైకి వస్తావా ఈయనే కడదామా చెప్పు వస్తావా నువ్వు పైకి రా హాల్లోనేనంటది రూమ్ లో తీయకు హాల్లోనే తీస్తాంలే తమ్ముడు ఇల్లు అడికి వెళ్దాంలే పైనకి వెళ్దామా పైనకి వెళ్దాంలే పెట్టినా పెడితే ఇచ్చేసి హాయ్ 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 బాగుందా హాయ్ 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 ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది హాయ్ పాపా మాన్వి పాపా ఏమైంది మనుషులు చూడాలంటే కొత్తగా బాగున్నా అత్త బాగున్నా ఏడ కూర్చున్నా హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా పెద్దమ్మ వాళ్ళే అసలు ఎన్ని రోజుల నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటే అసలు నాకు వీలు కాలేదు, సెట్ కాలేదు. ఎందుకంటే కుకింగ్ చేసుకుంటా. మా అన్న వాళ్ళు మా ముగ్గురు బ్రదర్స్ అన్నమాట మా పెద్దమ్మకి. ఇంకా రెగ్యులర్ గా రాఖీ కట్టడానికి ఇయర్ ఇలా వస్తామన్నమాట. చూడండి వేకాంత్ అన్న మా కుకుట్పల్లి ఏమనుకుంటారు షేర్కా షేర్లు ముగ్గురు. వేకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న, మహేష్ తమ్ముడు ముగ్గురు అన్నమాట. ఈమె మా పెద్దోదిన, మేము మా సెకండ్ వదిన, మహేష్ వాళ్ళ వైఫ్, మా తమ్ముడు వైఫ్. ఇది మా మరదలు. ఇంకా మొత్తము ఇది మా ఫ్యామిలీ వచ్చేసి. అయితే ఈ రోజు వచ్చి వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ కదా, మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన. ఈ వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఫుల్ మా అన్న వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ ఉంటాము. చాలా అసలు టైం తెలియదు మాకు, అంత ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఈ రోజు వ్లాగ్ ఇదే, చూద్దామా. ఓకే చెల్లెలు వాళ్ళు కూడా వచ్చి ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంటారు. ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా వచ్చి రాఖీ కడుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషం. మా సిస్టర్ యూట్యూబ్ ని అందరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సిస్టర్ ని ఆశీర్వదిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. మైక్ లో ఒక 4 తీసుకోండి. అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ని సునీతక్క బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియోస్ చూసి లైక్స్ కూడా చేయాలని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా అన్న కాంగ్రెస్ లీడర్, ఈ అన్న వచ్చేసి ఈ అన్న స్పీచ్ ఉంటుంది చూడండి, జర్నలిస్ట్ ప్లస్ అడ్వకేట్. సూపర్ ఉండే స్పీచ్. ఇప్పుడు బయటికి చెప్పాను, నీ వర్గాన్ని బయటికి తీయను. మా సోదరికి సంబంధించిన సునీత బ్లాగ్స్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఆమెను ఎంకరేజ్ చేస్తారని
నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంకరేజ్ చేయాలి. ఆంజేశమ్మ అక్క ఏం చెప్పాలి? చెప్పాలి. సునీతక్క బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాం. మా వదినలు కూడా మాట్లాడతారు, లేకపోతే మా అన్నలను మేము పోయిన తర్వాత తిడతారు. అందుకని అంత చెప్పుకోరు వాళ్ళు, బయటికి చెప్పుకోరు. ముగ్గురు ఒకసారి చెప్తారు, ఎవరిదాలు మాట్లాడండి, ఎవరిదాల్లో తింటారు కదా. సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఎవ్రీ ఇయర్ మా ఆడపడుచులు సునీతక నవనీత గారు ఇద్దరు వచ్చి ప్రతి ఇయర్ రక్షాబంధన్ కడతారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ సునీత బ్లాగ్స్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి, తనని ఎంకరేజ్ చేయండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మా వదిన దీర్ఘదీశిండు స్పీచ్, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ లీడర్. అందుకని హాయ్ ఎవ్రీవన్, అందరూ సునీతక్క వ్లాగ్స్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క వ్లాగ్స్ చాలా బాగుంటాయి. కుకింగ్స్ అన్ని వ్లాగ్స్ అన్ని ట్రావెలింగ్ వీడియోస్ అన్ని చాలా చాలా బాగుంటాయి. అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈమె కూడా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జిల్లాకి. సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. సెక్యూరిటీ ఉండదు కదా. మా మరదలు వచ్చేసి ఫుల్ నా బ్లాగ్స్ అన్ని ఎంకరేజ్ చేసేది రాజేశ్వరి. Hi everyone, welcome to Sunitaka Vlogs. Please like, share and subscribe. Thank you. థ్యాంక్ యూ మై ఫ్యామిలీకి. ఇంకా చాలా చాలా ఉంది, బ్లాగ్ చూపిస్తా ఈరోజు. ఈ వారం చేస్తాను ఇక్కడ కుట్టిస్తే నెక్స్ట్ ప్లాన్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇక్కడ కుట్టించేద్దాం. ఏమైంది, నీ జన్మల కోరికలు ఈ జన్మలు నేను తీర్చేసుకోవాలి. నాకు యూట్యూబ్ కోరిక ఉండేనే, అందుకే చేసేసేసిన. శృతి చేసింది, మళ్ళీ ఎందుకో బాగా చేసినావు, ఆపేసినావు. నీకు ఇంతమంది గ్యాంగ్ ఉన్నారు, నాకు ఎవ్వరు లేరు తెలుసా. ఉండరులే, పిల్లలు ఉండరులే. ఇక దొంగ చాటుగా తీస్తాడు అన్న, చూడు వీడియో తీస్తాడు. ఏమైంది ఈయనకు? హాస్పిటల్కి వెళ్ళినావా? ఈయనకు ఏకందన కొడుకుకి ఏమై? నీకు అమ్మలు మొహల్లే నాయి కూడా పెట్ట. ఏం చేసినా చెప్పు. ఇద్దరం సైలెంట్ ఉంటే ఎట్లా మరి? బావ నేను ఇద్దరం అట్లా అని. ఆయననేమో ఎవరినేమో అనొద్దు, ఎవరిదే వాళ్ళు ఎన్నో 20 కోట్లు ఉంటే చాలు. ఒక పైసలు అంటే అసలే ఉండవు. సపోర్ట్ కూడా ఉండాలి. నువ్వు పైసలు చూపి అందరు వస్తారు. వద్దు, 20 కోట్లు ఉండే పైసలు అంటే భూమి కరిగిందాక మనం భూమి కొనుక్కు. ఆంటీ హలో, ఆంటీ ముందేమో హలో, వచ్చినావా? మా పెద్దమ్మ నా క్లోజ్ ఫ్రెండ్. మేము అన్ని షేర్ చేసుకుంటాం ఇద్దరం, చాలా చాలా క్లోజ్. పబ్లిక్ కి తెలియదు. మీరే కూర్చో. ఓ పెద్ద ఆయన కూడా వచ్చిండు. అట్లా అంటే అయిపోయిందా? యూట్యూబ్ ఇవన్నీ వేసుకోనికి అమ్మ బ్యాగ్ ఇచ్చింది. ఈ బ్యాగ్
ఫోన్లు అన్నీ ఉంటాయి కదా. మైక్ అట్లా నా అవన్నీ ఎందుకులే. ఏం కాదా, చేసుకోరు ఇంట్లో. అంటే పొద్దున సాయంత్రం పూజ చేసుకోవడం, నైవేద్యం. వాళ్ళిద్దరు కలిస్తే పోతారు. అప్పటి నుండి రాఖీ కడదామంటే మా అన్న ఫోన్ లో బిజీ ఫ్రెండ్స్. నేను ఏం చేయాలి చెప్పండి? ఇట్లుంటారు. మళ్ళీ ఇంటికి రాలేరు అంటారు. ఇంటికి వస్తేనేమో వీళ్ళు ఫోన్లలో మాట్లాడుతున్నారు. అందరికి బొట్టు పెట్టేసి ఫస్ట్. కాదు, చేతికి ఇప్పొద్దంట. చేతికి తీయొద్దంట, ఇప్పొద్దంట. నాకు ఈ రోజే తెలిసింది. నువ్వు ఫాలో అయితే తెలుస్తుంది. ఆహా, ఈ రోజే తెలిసింది నాకు. నేను కూడా అంతే. నేను అదే కృష్ణుంది తెలుసు కదా. రాఖీ ఎందుకు కడుతుందో కట్టింది కదా రాఖీ. అవునవును. యూట్యూబర్ కాదు, ఇట్లనే యూట్యూబ్ ఛానల్ దానికి. అదే అవును. నేను పెట్టినట్టు నటిస్తానా? హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. నాకా డ్రామాలు చేసేస్తున్నా. హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు అట్లాంటి హ్యాపీ రక్షాబంధన్. నువ్వు తినవా? హ్యాపీ రక్షాబంధన్. ఆగాక ఫస్ట్ నాకు పెట్టాలి కదా, నాకు పెట్టక. హ్యాపీ రక్షాబంధన్ పెడతలేడు. ఫోటో వీడియోనా? వీడియో అయితే పెట్టేసా. ఒకటి తినవా? మీరు ఒక్కొక్కటి తినండి. నిజంగా స్వీట్ అంటే ఇష్టమా? ఇష్టం లేదు. నిజంగా తినవా? కొద్ది పెట్టు. ఇది నేను నీకు పెడతా. ఇదే సరిపోదా? నువ్వు కూడా తినవా స్వీట్? నువ్వు థ్యాంక్ యూ. నువ్వన్నా తినవా? నువ్వు తినరా ఒకటి. నువ్వు కూడా తినవా? తినవా? ఆరోగ్యంగా ఉండాలి. ఆగన్న కింది కొంగన్న, కింది కొంగన్న నీ పోస్ట్ వస్తుందన్న. ఉంచేసా. మంచి సంపాదించు, ఆరోగ్యంగా ఉండు, మంచిగా ఉండు. మొక్కిదానికి ఇచ్చుతుండు. ఆరోగ్యం అన్న నీ టాకింగ్ నాకు రావాలన్నా. ఏ పిల్లలు ఎందుకు?
చల్లగా బతుకు సార్. మంచి చదువుకో, డాక్టర్ వైపు మంచి చదువుకో. మనకు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నైన్త్ క్లాస్ నెక్స్ట్ ఇయర్. మంచి చదువుకో. తొందరగా లాయర్ అయితే మాకు డబ్బులు వస్తాయాడు. తొందరగా లాయర్ వై మా భూమికి వేసి కొట్లాడు. అదే అవి అవి గురించి చూస్తున్నాను. నువ్వు ముందు కొట్లాడు, నేను వెనకకేను వస్తా. అప్పుడు నువ్వు సైడ్ అయిపోతావు. మంచి ఉండి చల్లగా ముత్తైదు. ఏ వద్దే, ఏం మొక్తావు? వద్దు వద్దు వద్దు. పెద్దమ్మ నువ్వేం వద్దు. వద్దు పెద్దమ్మ, వద్దొద్దు. చల్లగా బతుకు, ఆరోగ్యంగా ఉండు. అట్లనే ఒప్పుకుంది సునీత. వారం ఉంటది, వారం అయినాక అది ఇస్తా. అందుకే ఏడుకోను. ప్రశ్న కొద్దిగా నేను మధ్యాహ్నం వద్దామంటే పిల్ల రానియలేదు. ఇక్కడ రానంతా చెప్పు, అడిగినా చెప్తా. రమ్మని బాయ్ 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 బాయ్. రమ్మన్నా బాయ్ బాయ్ బాయ్.